ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. మన దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, బంధకములలో ఉన్నవారిలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తాను అంటున్నాడు. ఈ యొక్క మంచి వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరునుగాక. సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఎన్నో విషయాల్లో ఎంతో నష్టపోయి అన్ని దారులు మూసుకుపోయి ఎటు వెళ్ళలేని స్థితిలో ఉన్నట్లయితే, అంతకుముందు నీవు నష్టపోయిన దాన్ని రెండంతలు నీకు ఇస్తాను అంటున్నాడు. ఈ యొక్క గొప్ప వాగ్దానాన్ని మనం విశ్వసించినట్లయితే నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి. మీ అవమానానికి బదులు రెట్టింపు ఘనత మీకు లభిస్తుంది. నిందకు బదులు తమకు లభించిన భాగాన్ని బట్టి మీరు సంతోషిస్తారు. శాశ్వత ఆనందం మీకు కలుగుతుంది. సహోదరి, సహోదరుడా, విశ్వాసమునకు కలుగు పరీక్ష మనకు ఓర్పును కలిగిస్తుందని తెలుసుకొని మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోవాలి. మీరు ఆధ్యాత్మికంగా దేవునిలో పెరిగి సంపూర్ణత పొంది ఏ విషయంలోనూ కొదువ లేనివారై ఉండేలా సహనంతో పని పూర్తి చేయాలి. మీకు ఆనందంతో కూడిన సంపూర్ణమైన సహనం, ఓర్పు కలిగేలా మీరు ఆయన దివ్య బల ప్రభావాల ప్రకారం సంపూర్ణంగా బలపడి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెబుతూ ఉండాలి. దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక. సహోదరి, సహోదరులారా, ప్రతిదినం మీరందరి గురించి ప్రార్థిస్తున్నాను. ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరందరికీ వందనములు. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడైన దేవా, ఉన్నతుడైన దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. వాక్యము ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనములు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషము అనుగ్రహించండి. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రాలు, వందనాలు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరి ప్రార్థన వినండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థించుచున్నాము తండ్రి. మీరే వారిని కాచి కాపాడండి. రాకపోకల యందు వారికి తోడై ఉండి కాపాడండి. మంచి చదువు, క్రమశిక్షణ వారికి దయచేయండి. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ వారికి అనుగ్రహించండి. చదువులో దీవించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి జాబు, మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి.
యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.